Hi, welcome to class number 9 in Learn PhD in Telugu. సో జనరల్గా ఒక జర్నల్ మనం సెలెక్ట్ చేసినప్పుడు ISSN నెంబర్ అనే ఇన్ఫర్మేషన్ మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసాం. సో మోస్ట్ ఆఫ్ ద టైం చాలామంది ఫేస్ చేసే ఇష్యూ ఏంటంటే ఇది ఒక క్లోన్ జర్నల్ అని చెప్పేస్తారు, లేకపోతే ఇది ఒక ఒరిజినల్ జర్నల్ అనేది క్లియర్ కట్గా మీకు చెప్పగలుగుతారు. బట్ హౌ డూ వి ఐడెంటిఫై ఒక క్లోన్ జర్నల్ అంటే ఎలా ఉంటుంది, ఒక ఒరిజినల్ జర్నల్ అంటే ఎలా ఉంటుంది, ఏం డిఫరెన్స్ అనేది మీకు ఈ పర్టికులర్ క్లాస్లో చెప్పబోతున్నాం. లెట్స్ స్టార్ట్ ఇన్ టు ద క్లాసెస్. ఫస్ట్ థింగ్, ISSN అంటే ఏరియా క్లాసెస్ నేను చెప్పిందే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సీరియల్ నెంబర్. ఇది ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఫర్ ఎనీ జర్నల్. సో ఇండెక్సింగ్ అనే టాపిక్ లోపల వెళ్ళకుండా ఓన్లీ ISSN అంటే ఏంటి అనేది మాత్రమే మనం ఈ క్లాసెస్లో నెక్స్ట్ 5 to 7 minutes చూడబోతున్నాం. సో ఫస్ట్, ISSN is nothing but it's going to have a proper serial number with 4 digits, hyphen and 4 digits. ఈ 4 digits and hyphen and 4 digits అనేదే ఈ ISSN ఫార్మాట్. ఈ ఫార్మాట్లో మీకు ఫస్ట్ 4 digits హైఫన్ నెక్స్ట్ 4 digits అనేది ఎక్కడైనా ఒక ISSN పోర్టల్కి వెళ్ళి మీరు ఇనిషియల్గా చెక్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గా portal.issn.org అనేది ఒక ఇంటర్నేషనల్ పేజ్ విచ్ హెల్ప్స్ యూ టు చెక్ ఆల్ టైప్ ఆఫ్ జర్నల్స్ బేసికలీ. లేదు ఒక ఇండియన్ జర్నల్ అయితే మీరు నేషనల్ లెవెల్ డేటాబేస్ కూడా మీకు చాలా వరకు చెక్ చేయొచ్చు. ప్రాక్టికల్గా నేను నా దగ్గర ఉండే కొన్ని ISSN నెంబర్స్ ఇప్పుడు వచ్చి మీకు ఎగ్జాంపులర్గా తీశాను. ఆ ఎగ్జాంపులర్ని మనం చెక్ చేయబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఇక్కడ కనిపించే వన్ ఆఫ్ ద ISSN నెంబర్ని ఈ జర్నల్ లిస్ట్లో ఉందా లేదా అనేది మనం చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ టేక్ 23474777. సో మనం చూసే వెబ్సైట్, ప్రాక్టికల్గా చూడపోయే వెబ్సైట్ మొత్తం 4 తీసుకుంటాం మీ వాటికి. ఓకే, నెంబర్ 1 journalseeker.researchbib.com. ఈ పర్టికులర్ వెబ్సైట్ ఏం చేస్తుందంటే మనం తీసుకున్న ISSN నెంబర్ వ్యాలిడా కాదా అనేది ఈజీగా చెప్పేస్తుంది. రెండోది ISSN చెకర్ ఆర్ journalindex.org. అండ్ థర్డ్ వన్ ABCD ఇండెక్స్. ఈ ABCD ఇండెక్స్ ఇస్ వెరీ ఈజీ అండ్ ఫాస్ట్ టు అండర్స్టాండ్. ఎందుకంటే మీరు ఇప్పుడు 23474777 అనేది మన జర్నల్. సో ఈ జర్నల్ సెలెక్ట్ చేసేసి అండ్ జస్ట్ సే సర్చ్. ద మూమెంట్ మీరు సర్చ్ చేయంగానే ఈ పర్టికులర్ జర్నల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆరిజిన్ ఏంటి, ఈ జర్నల్ వాళ్ళ ఒరిజినల్ వెబ్సైట్ ఏంటి అనేది కూడా మనకి ఇచ్చేస్తుంది. సపోజ్ దీంట్లో ప్రెడిక్టరీ జర్నల్ లేకపోతే ఒక డూప్లికేట్ జర్నల్ ఉంటే ఆ జర్నల్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ పర్టికులర్ వెబ్సైట్ చూపిస్తుంది. సో ISSN వచ్చేటప్పుడు కూడా మీరు కన్ఫ్యూషన్ అవ్వకుండా చూడాల్సింది ఏంటంటే ఈ జర్నల్ ప్రింట్ బేస్డ్ ఎడిషనా లేకపోతే ఎలక్ట్రానిక్ బేస్డ్ ఎడిషనా అని చూడాలి. ఈ పర్టికులర్ జర్నల్ చూసారంటే PISSN అని మెన్షన్ చేసింది. ఇట్ ఈస్ అ ప్రింట్ బేస్డ్ ఎడిషన్. సో దీంట్లో కూడా మీకు ఎవరు పబ్లిషర్ అండ్ ఆరిజిన్ అంటే ఏ కంట్రీ ఆరిజిన్, ఇది ఇండియన్ బేస్డ్ జర్నల్. సో ఇండియన్ ఆరిజిన్ అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్లస్ ఆ పర్టికులర్ జర్నల్ ఒరిజినల్ వెబ్సైట్ అనేది మీకు రీడైరెక్ట్ అవుతుంది. యప్. సో దీని తర్వాత మీరు ఇంటర్నేషనల్ పోర్టల్లో చెక్ చేయాలన్నా యూ కెన్ గో హెడ్ 23474777. సో ఐ జస్ట్ సే సర్చ్ విత్ ISSN ఆర్ టైటిల్. ఓకే, సో ముందరే చెప్పినట్టే దిస్ ఈస్ అ మీడియం ఆఫ్ ప్రింట్ PISSN ప్లస్ ఈ జర్నల్ ఒరిజినల్ నేమ్, దెన్ ఆరిజిన్ ఆఫ్ దిస్ పర్టికులర్ జర్నల్, ఇట్ ఈస్ ఫ్రమ్ ఇండియా. సో ఇలా మనకు వచ్చిన ఒక ISSN నెంబర్ని ప్రాపర్గా ఒక ఇంటర్నేషనల్ పోర్టల్లో, దాని తర్వాత ఒక ABCD ఇండెక్స్ పోర్టల్లో, దెన్ ఇట్స్ గోయింగ్ టు బి journalindex.org దీంట్లో కూడా చెక్ చేయొచ్చు. లెట్స్ చెక్ ఇన్ దిస్ 2 3 4 7 4 7 7 and 7 and just say validate the issue. సో ఈ మల్టిపుల్ సైట్స్ మీకు సీరియస్గా చాలా వరకు యూజ్ అవుతుంది. లైక్ సి ద జర్నల్ ఈజ్ వ్యాలిడ్ అండ్ ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కల్చర్ స్టడీస్ అండ్ సోషల్ సైన్సెస్ అండ్ ద ఆరిజిన్ ఇస్ ఫ్రమ్ ఇండియా. ఫైన్. ఇప్పుడు ఈ 3 వెబ్సైట్స్ని నేను తీసుకొని మాత్రం జర్నల్స్ని ఈజీగా కనిపెట్టచ్చు అంటే నో, దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ అదర్ వెబ్సైట్స్ ఆల్సో ఇన్ ద మార్కెట్. బట్ మనకి ఈ 3 వెబ్సైట్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే అక్యురేట్ ఇన్ఫర్మేషన్ టు ద లెవెల్లో చాలా వరకు రీసెర్చర్స్ ఫైండ్ చేసింది ఈ పర్టికులర్ వెబ్సైట్స్లోనే ఉంది. నేను కూడా యూట్యూబ్ అండ్ మల్టిపుల్ ఛానల్స్లో చూసా ఈ వెబ్సైట్స్ వచ్చి చాలా వరకు అందరూ ట్రస్ట్ చేశారు. లెట్స్ చెక్ వెదర్ దిస్ వెబ్సైట్ ఈస్ ఫైండింగ్ ద ఫేక్ జర్నల్. అదే మనకి చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఇప్పుడు ఒరిజినల్ జర్నల్ని కనిపెట్టడం మాత్రమే ఈ పర్టికులర్ వెబ్సైట్ వర్క్ కాదు, ఫేక్ జర్నల్ కూడా కనిపెట్టాలి. సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ వేర్ ఐ టేకెన్ ఫ్రమ్ UGC క్యాటలిస్ట్. ఒక ఫేక్ జర్నల్ అనేది ఎలా ఉంటుంది, ఒక ఒరిజినల్ జర్నల్ నేమ్ ఎలా మెన్షన్ చేసి ఉంటారు, ఫేక్ జర్నల్ నేమ్ ఎలా మెన్షన్ చేసి ఉంటారు అని చెప్తారు. సో ISSN నంబర్ మారితే మాత్రం అది ఫేక్ జర్నల్ కాదు. ఒకే ISSN నంబర్ ఉన్నా కూడా
ఆ జర్నల్ ఫేక్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చెక్ చేస్తే 13012746 రెండు ఒకే ISSN నెంబర్. సో ఇప్పుడు ఎవరైనా మీకు వచ్చి జర్నల్ పబ్లిష్ చేస్తున్నానో లేకపోతే మీరు ఒక జర్నల్ అప్రోచ్ చేసి ఆన్లైన్లో సెర్చ్ చేసి పబ్లిష్ చేస్తారంటే ది నేమ్స్ ఆర్ సిమిలర్, యూ కెన్ సీ హియర్, అండ్ ఆల్సో యూ కెన్ సీ సింప్లీ 13012746 13012746. సో ఇది ప్రాపర్ UGC CAR వెబ్ పేజ్ నుంచి నేను తీసిన ఇన్ఫర్మేషన్. లెట్స్ చెక్ ఈవెన్ దిస్ ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ISN కాపీ చేస్తున్నాను అండ్ ఐ గో బ్యాక్ అగైన్ టు ABC Index and paste the information here and say search. The moment search చేయగానే పర్టికులర్గా రెండు ఆప్షన్స్ ఇస్తుంది మనకి. ఒకటి ADALYA, this is the original name of this journal, and it says even the predatory of the journal. Predatory is nothing but the duplicate journal. Now original journal అనే దానికి when it says verified, నేను 100% ఇది వెరిఫైడ్ అని చెప్పలేను, బట్ when you enter into it and find out from the UGC CAR you can identify. So each journal again it is PISSN and of course the origin of the journal and then the original website of this journal. ఇప్పుడు మనం UGC CAR కెళ్ళి ఈ జర్నల్ ఆ వెబ్సైట్లో ఉన్నదాన్ని చెక్ చేద్దాం. You can check, click, it will redirect to the original page. అదేలాగా let us go back again to ABC Index and click. If both the pages are matching, I'm sure that it's the original journal. So this is the original and you can see this is the original. But of course మనం ఫేక్ జర్నల్ కూడా మనం చూడాలి కదా. So let's go back again, let's see whether this journal is fake and how do I identify. They are already given here and let's see in ABC Index దానికి వెళ్ళి మనం ఒక ప్రెడేటరీ జర్నల్ అనేది ఉంది. సో దాన్ని క్లిక్ చేద్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ జర్నల్ ఇన్ఫర్మేషన్స్ మొత్తం మనకి ఇక్కడ ఇస్తున్నారు. అదే టైప్ ఆఫ్ ISSN నెంబర్. ఓన్లీ థింగ్ ఇస్ ఇది ABCD ఇండెక్స్ అనే ఇన్ఫర్మేషన్ అనేది నాకేం లేదని చెప్పేసింది డైరెక్ట్గా. బట్ దే హ్యావ్ అ డిఫరెంట్ వెబ్ పేజ్ ఆల్సో and says it's a predatory, and when you click it goes to the web page and redirect also. Kani it's not a original channel. So ఇది నా ఇన్ఫర్మేషన్ కాదు, the one which is already mentioned in UGC CAR. So default గా మీకు ఏవైనా జర్నల్స్ ISSN నెంబర్ తెలిస్తే మనం అనుకున్న ఈ పర్టికులర్ 3 వెబ్సైట్స్ లైక్ ABC Index, then ISSN journalindex.org అండ్ దెన్ ఫైనల్గా మన ఇంటర్నేషనల్ ISSN పోర్టల్ ఒకటి ఉంది. ఈ పోర్టల్ ఈ 3 ఇన్ఫర్మేషన్లోనూ మీరు వచ్చి గ్యాదర్ చేయొచ్చు. సో నెక్స్ట్ టైం మీకు ISSN చేతిలో వచ్చినప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి మీరు ఈ వెబ్సైట్స్లో సెర్చ్ చేసిన తర్వాత డెసిషన్ చేయండి. థ్యాంక్ యూ.